రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76 రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే భారతదేశం ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఈ రాజ్యాంగాన్ని మరో 1000 ఏళ్ల పాటు బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులు రాజ్యాంగాన్ని పూర్తిగా అధ్యయనం చేయడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడే పరిస్థితులు దాపరిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించాలని సూచించారు. ప్రముఖ న్యాయవాది పాకా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సదస్సులో నేషనల్ లా యూనివర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాశ్రావు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు వసంత్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్, జిల్లా అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ భవిష్యత్తు ఈ దేశంలో ఎట్లా ఉండబోతుందనే దాని మీద ఇక్కడ విశాఖపట్నంలో ఈ సదస్సు ఏర్పాటు చేసి నన్ను శ్రీకాంత్ చింతల గారిని పిలిచారు. భారతదేశపు రాజ్యాంగం అంబేద్కర్ కనుక రాసి ఉండకపోతే ఇట్లా ఉండేది కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇట్లా ఉండేది కాదు. అయితే 2024 ఎన్నికల సందర్భంలో ఈ రాజ్యాంగం ఆ ఎన్నికల తర్వాత బతుకుంటుందా, దాన్ని మారుస్తారా అనే ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని బాహాటంగానే ప్రకటించాను. కానీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా రాజ్యాంగ రక్షణ పోరాటము చేశాయి. మీకు గుర్తుండుంటుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పార్లమెంటులో జై భీమ్ అనే నినాదంతో ఊరేగింపు తీయలేదు. కానీ 2024 ఎన్నికల తర్వాత రాజ్యాంగ రక్షణ కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఊరేగింపు తీయాల్సిన పరిస్థితి దేశానికి వచ్చింది.